రాత్రి 7:30 మీ ఈటీవీలో. హాయ్. సారీ, ఆలస్యమయ్యానా? కూర్చో. ఆలస్యం అమృతం విషయం. ఇప్పుడు మనకి అమృతమా విషమా? అది సమయమే చెప్తుంది. ఓకే, లీవ్ ఇట్. నైట్ ఫోన్ చేసి అకస్మాత్తుగా కాఫీ షాప్ లో కలుద్దామన్నారు. ఏంటి విషయం? కేసు గెలిచాము, పార్టీ ఇస్తావేమోనని ఎదురు చూశాను. నువ్వు ఇవ్వట్లేదని నేనైనా ఇచ్చి ఆనందాన్ని నీతో పంచుకోవాలని పిలిచాను. ఓ, అందుకా? అందుకు అనుకుంటే అందుకే, కాదు అనుకుంటే కాదు. నువ్వు గౌతమ్ ఝాన్సీల ప్రేమ విషయం చెప్పిన దగ్గర నుంచి నేను మనశాంతిగా నిద్ర కూడా పోలేకపోయాను. అసలు ఝాన్సీ ఆ ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది గౌతమ్కి భార్యగా, ఆ ఇంటి కోడలుగా అనేది ఊహించుకోవడానికే నా మనసు అంగీకరించదు. పైగా నేను నా ఇంటి నుంచి బయటకు రావడానికి కారణం ఆ ఝాన్సీ. అలాంటి ఝాన్సీని మా ఇంట్లో ఎలా ఉండనిస్తాను? అందుకే మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేశాను. అవునా? ఎస్. ఇప్పుడు ఝాన్సీ ఇల్లు పిల్లల్ని విడిచిపెట్టి మా కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు గౌతమ్ మనసులోంచి వెళ్ళిపోయేలా నువ్వు చేయాలి. ఐ మీన్, గౌతమ్ నీకు కావాలి కాబట్టి గౌతమ్ మనసు గెలిచే ఛాన్స్ వచ్చింది అంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. మృణాలిని గారు, ప్రియాంక గారు వీళ్ళేంటి ఇక్కడున్నారు? ఇద్దరూ ఇంత ఉదయాన్నే ఎక్కడేం చేస్తున్నారు? మావయ్య గారు మిమ్మల్ని. ఏంటి తినట్లేదు? టిఫిన్ నచ్చలేదా? ఇడ్లీ వేయమంటారా? వద్దు. అయ్యో, ఏమైంది మావయ్య గారు? కడుపు నిండిపోయింది. స్వీటీ, ఒక్క నిమిషం. చంద్రా, చంద్రా, వంశీ ఇదిగో బ్యాగ్, ఇదిగో. చంద్రా, త్వరగా రా, స్కూల్కి టైం అవుతుంది. ఇదిగోమ్మా. వచ్చేసాను వదినా. తీసుకోండి. జాగ్రత్త చంద్ర. జాగ్రత్తగానే పట్టుకుంటాను వదినా. నేను చెప్తుందా బ్యాగుల గురించి కాదు, మరి పిల్లల గురించి.
పిల్లల గురించి నాకు చెప్పాలా వదినా? అది కాదు చంద్ర, పిల్లల్ని నువ్వే స్కూల్కి తీసుకెళ్తానన్నావని స్కూల్ బస్ కూడా మాన్పించేశాం కదా, అందుకే జాగ్రత్త చెప్తున్నాను. సరే వదినా. ఆ. అరే పిల్లలు రా, పదండి. రా, రా, టైం అయిపోతుంది. ఆ. మౌనమే నీ భాష ఓ మూగ మనస, మౌనమే నీ భాష ఓ మూగ మనస. నానా, ఏమండి, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి. ఆ, గుడ్ మార్నింగ్ సోమేశ్వరరావు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కృష్ణప్రసాద్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. కూర్చోండి, కూర్చోమ్మా. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఇదిగో ఇప్పటికైతే ఇలాగే ఉన్నాను. అన్నయ్య గారు, వదిన గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రియాంక ఎలా ఉంది? బాగుందమ్మా. అవును, ఇద్దరే వచ్చారేంటి? మా ఇంటి కోడలు ప్రియాంక రాలేదా? ఆ, ఆ, రాలేదు సార్. అవునా? నేను ఇంకా కారు పార్క్ చేసి మీ వెనకాలే వస్తుందేమో అనుకుంటున్నాను. గౌరవ మర్యాదలు మరీ ఎక్కువగా వాళ్ళకు వస్తూ మాట్లాడకండి. ఏంటండి చెప్పా పెట్టకుండా వచ్చారు? అంటే అది గౌతమ్ విషయం తెలిసిన వెంటనే రావాలనుకున్నాం, కానీ హాస్పిటల్లో కొన్ని పెండింగ్ పనులు ఉండడం వల్ల రాలేకపోయాం. ఈ 2 రోజుల నుంచి ప్రయత్నిస్తే ఈ రోజు కుదిరింది. ఏమనుకోకండి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో, దాన్నే ఉందిలేండి, పర్వాలేదు. వచ్చిన పరిస్థితులు అలాంటివి. మనం మాత్రం ఏం చేయగలం? ఏదైనా మన చేతుల్లో ఉంటుందా? నేను ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను. అయ్యో, ఇప్పుడు కాఫీలు టీలు అలాంటివేం పెట్టకమ్మా. అయితే ఈ స్వీట్స్ తీసుకోండి. అయ్యో వద్దండి. ఎందుకండి? కతికితే అతకదు అంటారు, అందుకనా? ఏంటి కొంచెం కంగారుగా కనిపిస్తున్నారు? కొంచెం పని ఉంది, గుడికి వెళ్ళాలి. అవునండి, గుడికెళ్లాల్సిన పనుంది. ప్రియాంక అదేదో ఎగ్జామ్ రాస్తుందంట. వచ్చే నెలలో పరీక్ష ఉందంట. అది పాస్ అయితే అమెరికా వెళ్లి ఏదో కోర్స్ చేస్తుందంట. అందుకే ఆ ఎగ్జామ్ అప్లికేషన్ కి పూజ చేయించమని చెప్పింది. రోజూ వెళ్లాలనుకుంటున్నాం, కానీ ఈయన హాస్పిటల్లో పనుల వల్ల కుదరడమే లేదు. ఈ రోజు కుదిరింది. అప్లికేషన్ పెట్టి పూజ చేయించుకుందామని చెప్పి గుడికి బయలుదేరాం. దారిలోనే కదా అని మీ ఇంటికొచ్చాం. ఓహో, దారిలో అని వచ్చారా? లేకపోతే వచ్చేవారు కాదా? అయ్యో, అదేం లేదమ్మా. అర్థమైందిలేండి. ఏమర్థమైంది? మీరు అబద్ధం చెప్తున్నారు అని. అన్నీ బాగానే మేనేజ్ చేసామే, ఎక్కడ దొరికేశాం? అబద్ధం ఏంటండి? నిజమే చెప్తున్నాను. పూజ చేయించడానికే గుడికి వెళ్తున్నాము. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. కాదండి, నిజం. అయ్యో, అబద్ధం అంటున్నాను కదా, ఎందుకలా అంటున్నారు? అసలు ఈరోజు ఎవరైనా పూజ చేపిస్తారా? ఈరోజు చవితి కదా. ఏమే, ఈరోజు చవితి అంట, చూసుకున్నావా? అవన్నీ ఏం చూసుకోవా? అంటే ఇవాల్టి రేపటి పిల్లలు చెవితులు తిథులు ఎక్కడ పట్టించుకుంటారు చెప్పండి? తలచినప్పుడే తాత పెళ్లి కావాలంటారు. అనుకున్న వెంటనే జరిగిపోవాలి అనుకుంటారు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి రేపే లాస్ట్ డేట్ అని చెప్పింది. సో ఈ టైంలో చవితి చతుర్దశి అని చూస్తూ కూర్చుంటే అక్కడ లాస్ట్ డేట్ అయిపోతుంది కదా. మన చేతుల్లో పని కాదు కదా. అది నిజమేలేమ్మా.
ఈ కాలం పిల్లలు మన మాట ఎక్కడ వింటారు? జంజీస్ కదా, జెట్ స్పీడ్లో దూసుకుపోతుంటారు. కాలానికి తగ్గట్టు వాళ్ళు మారతారు, వాళ్ళకి తగ్గట్టు మనము మారాలి. సరే సార్, మరిక మేము వెళ్ళొస్తాం. ఇప్పటికే లేట్ అయింది. గుడిలో పూజ చేయించుకుని హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ అమ్మాయి అమెరికా వెళ్ళడానికి ఏర్పాట్లు కూడా చూసుకోవాలి కదా. అమెరికా వెళ్తే మరి పెళ్లి? ఈ కాలంలో అమ్మాయిలకి కెరియర్ ముఖ్యం కదా. పెళ్లిళ్ళు పేరెంటాలు తర్వాత అంటున్నారు. సరే వెళ్ళొస్తామండి. అలాగే. నా మనవరాలను అడిగానని చెప్పండి. అలాగేనండి. ధనంజయ్ గారు, అమ్మ కమల, మంచిదండి. వెళ్ళొస్తాం. వస్తామండి. ఉమ్. చూశారు నాన్న, మీరు నిద్ర లేచినప్పటి నుంచి నోరు తెరిస్తే కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ అని జపిస్తూ ప్రియాంక నా మనవరాలంటూ ఉండేవారు. కానీ వాళ్ళిప్పుడు అవకాశవాదుల్లాగా ఎలా బుద్ధులు బయట పెట్టారో చూడండి. మొన్నటి వరకు పెళ్లి కోసం తొందరపడ్డారు. పెళ్లి కాదు అంటే ఎంగేజ్మెంట్ అన్నా చేసుకుందామని బతిమలాడారు. ఇప్పుడు మన గౌతమ్ పరిస్థితి ఎలా అయిపోయిందని తెలిసేసరికి చెప్పి చెప్పనట్టు పెళ్లి వద్దని చదువు వంక పెట్టుకుని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఏంటో ఏం జరుగుతుందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. జరిగేదాన్ని చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. ఏది రాసుంటే అది జరుగుతుంది. రే దీపక్, ఆ లాయరమ్మ ఈ రూట్లోనే వస్తుందిరా. రోజు ఇదే దారిలో కోర్టుకు వెళ్తుంది. ఒక పని చేయరా, నేను అక్కడికి వెళ్ళి చెట్టు చాటునుంటాను. అది వస్తుందో లేదో నీకు ఫోన్ చేసి చెప్తాను. నువ్వు రెడీగా ఉంటారా? ఎందుకైనా మంచిది, ఒకసారి తన ఫోటో చూడరా. రే ఒకసారి ఫోటో చూడరా. అవసరం లేదు లేరా, నువ్వు గుర్తుపడతావు కదా. నీకు కూడా తెలిస్తే మంచిది కదరా, ఒకసారి చూడరా. మనుషులు లేపేయాలి కానీ ముఖంతో పనేంట్రా. అవసరం లేదని చెప్తున్నాను కదా. ఈ రూట్లోనే వస్తుందని పక్కాగా తెలుసు కదా. నువ్వు అక్కడుండి ఫోన్ చేయి నాకు. ఓకే. చెప్పురా, చెప్పు. తను వస్తుందా? ఇంకా రావట్లేదురా. మరెందుకు ఫోన్ చేసావురా? నువ్వు రెడీగా ఉన్నావో లేదా అని చెక్ చేయడానికి చేశాను రా. నేను రెడీగానే ఉన్నాను, నువ్వు చెక్ చేయడం కాదు. ముందు నువ్వు తనకు కనిపించకుండా దాక్కో. ఓకేరా, తను రాగానే ఫోన్ చేస్తాను, నువ్వు అలర్ట్గా ఉండు. సరేరా.
ఎరా మళ్ళీ చెక్ చేయడానికి ఫోన్ చేసావా? లేదురా, ఇప్పుడు నిజంగానే వస్తుందిరా. రెడీగా ఉండమని చెప్పడానికి ఫోన్ చేశాను. ఓకే, నేను రెడీ. వస్తుందిరా, దగ్గరకు వచ్చేస్తుందిరా. పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైం కదా, వాళ్ళు స్కూల్కి వెళ్లేలోపు వెళ్ళి కలిస్తే సంతోషపడతారు. రే ఆగ్రా. ఏమైందిరా? వస్తుందా రావట్లేదా? లేదురా, ఆ లాయర్ ఇటు రాకుండా పక్క లైన్లోకి తిరిగి అటు వెళ్తుంది. అదేంట్రా? ఇప్పుడే దగ్గరకు వస్తుందని చెప్పావు కదరా. అన్నాను, కానీ లాస్ట్ మినిట్లో టర్న్ తీసుకుందిరా. అచ్చా! చా, ప్లాన్ ఫెయిల్ అయిందిరా. ఇప్పుడేం చేద్దాం మరి? ఇంకేం చేస్తాం, టైం చూసి మళ్ళీ ట్రై చేద్దాం. మెల్లగా దిగండి. దిగరా పిల్లలు, టైంకి వచ్చేసాం కదా, 5 నిమిషాలు ముందే వచ్చాంలే. బ్యాగులు లంచ్ బాక్సులు అన్నీ తీసుకున్నారు కదా? తీసుకున్నాం సార్. సార్ అని పిలుస్తారేంటి? మరి ఏమని పిలవాలి? ఫ్రెండ్ అని పిలవండి. ఇంత పెద్ద ఫ్రెండా? పెద్దయినా చిన్నయినా ఫ్రెండేరా. సరే ఫ్రెండు. ఓకే ఫ్రెండు. అవును, పాకెట్ మనీ ఏమైనా ఇవ్వనా? బ్రేక్ టైంలో ఏమైనా కొనుక్కుంటారా? ఇప్పుడు ఏం వద్దులే ఫ్రెండు. ఓకే, అయితే బాయ్ ఫ్రెండు. బాయ్ బాయ్ ఫ్రెండు. వెళ్ళి క్లాస్ లో కూర్చోండి. వెళ్ళండి. బాయ్ 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 ఫ్రెండు. వంశీ, స్వీటీ. పిన్ని పిన్ని ఎలా ఉన్నారు నాన్న? మేం బాగున్నాం పిన్ని, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారా అని ఒకసారి చూసి వెళ్దామనిపించి వచ్చాను. మాకు కూడా నిన్ను చూడాలనిపించింది పిన్ని. మిమ్మల్ని చంద్ర గారు డ్రాప్ చేశారా? అవును పిన్ని, స్కూల్ బస్ మాన్పించేశారు. పిన్ని, రాత్రి అక్క నిద్రలో లేచి ఏడ్చింది. అవునా? ఎందుకమ్మా? ఎవరైనా ఏమన్నా అన్నారా? లేదు పిన్ని, ఎవరు వచ్చి కత్తి పట్టుకొని నిన్నేదో చేయాలని చూశారు. అందుకే నాకు భయం వేసి నిద్రలోంచి లేచి అరిచాను. కళ్ళొచ్చి భయపడ్డావా? ఏం కాదమ్మా, కలే కదా. నిద్ర లేచి చూస్తే ఏమీ ఉండదు. అది నిజం కాదు అని అర్థమవుతుంది. అప్పుడు భయం పోతుంది. దానికెవరైనా ఏడుస్తారా చెప్పు? ఇంకోసారి అలా ఏడవకు, సరేనా? సరే పిన్ని. పిన్ని, నైట్ అక్క ఏడుస్తుంటే బిగ్ తాతయ్య తిట్టాడు. అయ్యో అవునా? అది తప్పు కదమ్మా. అలా గట్టిగా ఏడిస్తే అందరికీ ఇబ్బంది కదా. అలా గట్టిగా ఏడవచ్చా? అందుకే తిట్టారనుకుంటా. ఏం కాదులే, ఇంకోసారి అలా ఏడవకు, సరేనా? నోనో పిన్ని, బిగ్ తాతయ్య మమ్మల్ని తిట్టలేదు. మరి మా దగ్గర ఎవరూ లేరని అమ్మ వాళ్ళని తిట్టాడు. పిల్లల్ని అలా వదిలేస్తారా? ఎవరూ లేరేంటి అని తిట్టాడు. తర్వాత మేము అమ్మ వాళ్ళ రూమ్ లో పడుకున్నాం. అవునా? గుడ్. ఇంకోసారి అలా కలొచ్చి భయం వేస్తే అలా గట్టిగా ఏడవకూడదు, సరేనా?
సరే పిన్ని. స్కూల్ బెల్ కొట్టారు, ఇక మేము వెళ్తాం. సరే, జాగ్రత్త. బాయ్ పిన్ని. మళ్ళీ ఎప్పుడు వస్తావు పిన్ని? ఈవినింగ్ కానీ లంచ్ టైంలో కానీ వస్తాను. సరేనా? మీరు జాగ్రత్త, బాగా చదువుకోండి, మంచి మార్కులు రావాలి. ఓకే? ఓకే పిన్ని. బాయ్ 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 బాయ్. బాయ్ పిన్ని. బాయ్ బాయ్ బాయ్. అమ్మా, నానా, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్లారు? సోమేశ్వర వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తున్నాం ప్రియాంక. అక్కడికా? ఇంత ఉదయం పూట వాళ్ళింటికి ఎందుకెళ్లారు? ఏం లేదు, గౌతమ్ అరెస్ట్ అయ్యాక వెళ్ళలేదు కదా, అందుకే వెళ్ళాము. ఓ అవునా? అలాగే నువ్వు ఫారెన్ వెళ్ళడానికి ఎగ్జామ్స్ రాస్తున్నావని, అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నావని వాళ్ళకి చెప్పాము. వాళ్ళింట్లో వాళ్ళెవరైనా కలిసినా ఫోన్ చేసినా నువ్వు కూడా అదే చెప్పు. వాట్? నేను అమెరికా వెళ్ళడం ఏంటి? మీరెందుకు అలా చెప్పారు? లంచ్ వదిలిపెట్టకుండా మొత్తం తినేశారు కదా? నేను లేకపోతే పిల్లలు ఈ విధంగానైనా ఆ కుటుంబానికి, మరీ ముఖ్యంగా సోమేశ్వరరావు గారికి దగ్గరవుతున్నారు. ఆ టామ్ గాడు వేరే కింద పడేసి కొడుతున్నాడు సార్. ఏంటి? అవును సార్, అడ్డొచ్చిన కానిస్టేబుల్ కూడా కొడుతున్నాడు. బాబు, గౌతమ్ బాబు.